शिवाय नमः नारायणाय नमः माधवाय नमः आदित्याय नमः नारायणाय नमः ओम जयतवेदसे सनमामसोमरनाथ మరి భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి సంబరంలో భాగంగా ఇక్కడ మావుళ్ళమ్మ దేవస్థానంలో జాతర మహోత్సవాలు వార్షికంగా ప్రతి సంవత్సరం జరిగేట్టుగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది సాంస్కృతిక కార్యక్రమాలు 28 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున మొదలై 9వ తారీఖు ఫిబ్రవరి 9వ తారీఖు తోటి ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మరి 9వ తారీఖున ఉత్సవ కమిటీ వారు మహానివేదన కార్యక్రమాన్ని జరిపిస్తారు. అలాగే అఖండ అన్న సమారాధన కూడా ఆ రోజునే ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఆయా కార్యక్రమాల్లోనూ ఆయా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడానికి కూడా వ్యయం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. భీమవరం పట్టణ గలవైపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక మహోత్సవంలో 13/1/2024 శనివారం ఉదయం 5 గంటల కలస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకి ప్రభుత్వ విప్పు, రాష్ట్ర పబ్లిక్ ఆడిట్ కమిటీ చైర్మన్, దేవరం శాసనసభ్యులు మాన్య శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారి అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామోత్సవం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 6వ తారీఖు కొనసాగుతాయి. ఫిబ్రవరి 2వ తారీఖున 1,00,000 మందికి అఖండ అన్న సమావేశంతో ఈ కార్యక్రమం ముగుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరున్న ఈ వాళ్ళ ఉత్సవాలకి రాష్ట్ర నలుమూల నుంచి 10 సంవత్సరాలు అనేక వేల మంది భక్తులు డైలీ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఎమ్మెల్యే గారు ఆదేశంతో ప్రభుత్వ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మా కమిటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి వారిని అమ్మవారి దర్శనాలు చేయించి అలాగే మేము ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం తొలగించి ఈ విధంగా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తాం. సెలవు. శ్రీ 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 మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవాలు ఈ రోజున 13వ తారీఖు ఉదయం 5 గంటల కలస్థాపనతో ఈ మహోత్సవం ప్రారంభమైంది. ఇది 60వ సంవత్సరం. దేవస్థానం ధర్మకర్తల మండలి, దేవస్థానం సిబ్బంది సహకారంతో ఉత్సవ కమిటీ మరియు నీరుల్లి కూరగాయల సంఘం వారు విశేషమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రతిదినం సాయంకాలం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాలు తిలకించడానికి ఏటా మళ్ళీ ఈ సంవత్సరం కూడా భక్తులు వివిధ ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో ఎక్కువ మంది వస్తారని చెప్పి కూడా మా యొక్క అంచనా. మా అంచనాకు తగ్గట్టుగా మా అసిస్టెంట్ కమిషనర్ భద్రాజీ గారి పర్యవేక్షణలో విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా మా ప్రియతమ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేకించి ఇచ్చిన సలహాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఏర్పాట్లు జరిగింది. భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మేమంతా కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాము.